RR6 న్యూస్ కి స్వాగతం. కోవూరు మండలం పడుగుపాడు ఎన్టీఆర్ నగర్ కి వెళ్లే మార్గంలో కాలువకు ఇరువైపులా దట్టమైన చెట్లు ఏర్పడి రాత్రుల సమయంలో పనులు ముగించుకొని ఆ మార్గం ద్వారా ఎన్టీఆర్ నగర్ ప్రజలు వెళ్తున్న సందర్భాల్లో అనేక సార్లు పాములు విష పురుగులు తిరుగుతున్నాయని భయాందోళనకు గురైనటువంటి ప్రజలు స్థానిక టీడీపీ నాయకుడు విన్నకోటి రాఖీకి తెలియపరచగా ఆయన వెంటనే స్పందించి జేసీబీ ద్వారా కాలువ మీద ఉన్నటువంటి దట్టమైన చెట్లను శుభ్రపరిచి మార్గాన్ని పరిశుభ్రంగా ఉంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ నగర్ ప్రజలు ఈ మార్గం ద్వారా వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉందని అడగ్గా ఈ రోజు జేసీబీ ద్వారా ఈ మార్గాన్ని శుభ్రం చేయించడం జరుగుతుందని, అదేవిధంగా స్ట్రీట్ లైట్లు కూడా కొన్ని లేవని తెలియపరిచారు. ఆ సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని, అదేవిధంగా పడుగుపాడు గ్రామ ప్రజలకు ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను తీర్చేందుకు నేను ముందుంటానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ ఫైరోజ్, హరి, షబ్బీర్, షఫీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీ పరిధిలో స్థానికంగా మినీ బైపాస్ నుంచి జాతీయ రహదారికి వెళ్లే మార్గంలో ఫిషరీస్ కాడ నుంచి జాతీయ రహదారికి వెళ్లే మార్గంలో ఎన్టీఆర్ కాలనీ మరియు పడుగుపాడు గ్రామస్తులు నిత్యం ఈ రోడ్డున నడుస్తూ ఉంటారు. ఇక్కడ కొన్ని రోజుల నుంచి చెట్లు మొలిసిపోయి జంగిల్ క్లీన్ అనేది చాలా ఎక్కువగా ఉండింది. ఇక్కడ పాములు మరియు విషపురుగు సాయంకాలం వేళ డ్యూటీల నుంచి తిరిగి ఇంటికి వెళ్ళే సమయంలో చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పడుగుపాడు ఎన్టీఆర్ కాలనీ ఈ దారిన విష పురుగులు తిరుగుతున్నాయి. ఎనుకోట రాకి క్లీన్ చేపిస్తున్నాడు. సాయంకాలం అయితే పాములు పుట్లు తిరుగుతున్నాయి. ఆయనకి మేము చెప్పుకున్నాము, వెంటనే క్లీన్ చేస్తున్నాడు. ధన్యవాదాలు. మీ కాలనీ వాసులు